హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సూర్య అండ్ ప్రశాంత్ ఫ్రమ్ యాత్ర ట్రయల్స్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే జస్ట్ 13 సెప్టెంబర్ రోజే మేము ఇది ఆ ఛానల్ స్టార్ట్ చేశాము. అందులో ఒకటే వీడియో అప్లోడ్ చేసినాము. ఎందుకంటే మేము నేపాల్ వెళ్ళాము, వైజాగ్ నుండి చాలా చూపించాలనుకుని కార్లో. బట్ అక్కడ నేపాల్ వాజ్ టోటల్లీ షట్ డౌన్. మేము అక్కడ ఏమి చూపించలేకపోయినాము. జస్ట్ రిటర్న్ అంటే మేము ఏం చేయలేక రిటర్న్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ మేము ఏదైతే జర్నీ చేసినామో కాఠ్మండుకు వెళ్ళే జర్నీ, అది మాత్రమే మేము అప్లోడ్ చేసినాము. అయినా కూడా జస్ట్ 1 డేలో 40 మంది 40 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా సపోర్ట్ చేసినారు. ఇక మేము అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయ్యి మీకు వేరే మన ఒడిస్సాలో జగన్నాథ్ టెంపుల్ చూపించాలనుకున్నాము. మేము ఇంతకుముందు మీరు చూసింది అది అక్కడ పురి బస్ స్టాండ్, పురి అనే ప్లేస్లోనే, మరి ఒడిస్సాలో పురి అనే ప్లేస్లోనే జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి మేము వచ్చినాము. అక్కడ జస్ట్ కార్ లోపలికి వెళ్ళకుండా ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపి వెళ్ళాలన్నమాట. పార్కింగ్ చేసి అక్కడ ఉన్న అంటే మన ట్రాఫిక్ రష్ని బట్టి ముందే ఆపాల్సి వస్తుంది. అక్కడ నుండి మేము నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళినాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇది అంటే ఇంచుమించు ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు జగన్నాథ్ టెంపుల్ అనేది. ఇది వచ్చేసి 12th సెంచరీలో అంటే 12వ శతాబ్దంలో అనంతవర్మ చూడగంగ అనే అతను ప్రారంభించి 13వ శతాబ్దంలో అనగభీమదేవ అనే అతను దీన్ని కంప్లీట్ చేసినాడు. దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది జగన్నాథ అంటే టెంపుల్ అంటే అది డిఫరెంట్ అనుకుంటారు. బట్ నథింగ్ బట్ ఇది కృష్ణునికి సంబంధించింది. కృష్ణుడు మరి సుభద్ర బలరాముని మరి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. మరి ఇదేదో వేరేది కాదు, ఇది ఇక్కడ కృష్ణుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న పైన ఫ్లాగ్ ఉన్నది కదా, ఆ ఫ్లాగ్ వచ్చేసి ఏంటంటే గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంటుంది అనమాట. దాని స్పెషాలిటీ అదనమాట. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇది మనము ప్రతి హిందువు దర్శించుకునే చారుధామ్ యాత్రలు అంటారు కదా, 2 చారుధామ్ యాత్రలు ఉంటుంది. ఒకటి హిమాలయకు సంబంధించింది, ఒకటి శంకరాచార్యుల వారి ద్వారా చెప్పబడింది. దాంట్లో ఇది ఒకటి అనమాట. బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథ్ అండ్ రామేశ్వరము, ఈ 4గిట్లో ఈ జగన్నాథుంది కూడా మరి ఫేమస్ అంటే చారుధామ్ యాత్రలో ఒకటి అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కూడా జగన్నాథ యాత్ర అని మరి ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. చాలా ఫేమస్ ప్రోగ్రాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా మారుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ ఈవెన్ ఆ ఫ్లాగ్ కూడా డైలీ మారుస్తారు అనే ఒక విషయం అంది. అది కరెక్టో కాదు నాకు తెలియదు. బట్ ఇక్కడ ఉన్న విషయాలు అంటే వీళ్ళు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇది మేము లోపలికి వెళ్ళి చూపించాలనుకున్నాం, బట్ లోపలికి అలౌ చేయరట మొబైల్స్. సో మేము ఓకే ఇది చూపించేసి మేము ఇక్కడ నుండి మరి నెక్స్ట్ మరి సన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్. సో అక్కడికి వెళ్ళాలని మధ్యలో జస్ట్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ మీకు పిక్ ఏదైతుందో అది అక్కడ బ్రిడ్జ్ దగ్గర సంబంధించింది. అక్కడ నుండి మేము సన్ టెంపుల్కు మరి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. రోడ్ కొంచెం ఇబ్బందికరంగా అంటే రోడ్ సరిగా లేదు. బట్ ఓకే ఇట్స్ వర్డ్ అంటే పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. మేము అక్కడ నుండి వెళ్ళినాము. ఇక్కడ సన్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇది కొనార్క్ అనే ప్లేస్లో ఉన్నదనమాట. ఇది కూడా సేమ్ ఒడిస్సాలోనే. చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా బయట మరి టూరిస్టుల కోసం చిన్న చిన్న షాపులు, ఫుడ్ స్టాల్స్, మరి బ్యాగులు అవి అమ్ముతుంటారు. చాలా బాగున్నది ఇక్కడ ప్లేస్ కూడా. సో మేము దీని స్పెషాలిటీ సన్ టెంపుల్ అంటే మనం ఇంచుమించు 3rd క్లాస్ 4th క్లాస్లో కూడా సోషల్ బుక్స్లో ఉంటుంది, మనందరికి తెలుసు. మరి అందరూ చదువుకొని ఉంటారు సన్ టెంపుల్. ఇది చాలా ఫేమస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది యునెస్కో అంటే ప్రపంచవ్యాప్తంగా యునెస్కో కొన్నిటిని గుర్తించింది. అందులో ఈ సన్ టెంపుల్ కూడా ఒకటి అని మరి ఇక్కడ అంటే అక్కడ రాసింది. ఫస్ట్ మేము కూడా చదివినాము హిస్టరీలో కూడా. మరి ఇది ఆల్మోస్ట్ 13th సెంచరీలో నరసింహదేవుడు అనే అతను దీన్ని నిర్మించిండు అనమాట. ఇది ఆల్మోస్ట్ అంటే ఏదైతే ఈ టెంపుల్ సన్ టెంపుల్ ఉందో దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే సన్ టెంపుల్గా ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది అంటే దీని మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఉంటుంది. ఫస్ట్ కిరణాలు ఏవైతే సూర్యుని నుండి వస్తాయో ఆ కిరణాలు దీని గర్భగుడిలో ఉన్న మరి ఏదైతే విగ్రహం ఉంటుందో దాని మీద పడతాయట. దానికి అనుగుణంగా అంటే దీనికి వచ్చే సూర్యుని నీడ దాని పరిస్థితులను బట్టి టైం కూడా చెప్పగలుగుతారు అనేది ఇక్కడ అంటే తెలుసుకున్న దాన్ని బట్టి మరి నేను మీకు చెప్తున్నా అనమాట. ఇక్కడ గైడ్ చెప్పినాడు అనమాట. సో ఇది చాలా అంటే ఫేమస్ టెంపుల్. ఇక్కడ దీనికి ఏదైతే స్టైల్, దీనికి ఆర్కిటెక్చర్ అంటే దీనికి నిర్మాణం సంబంధించిందంతా కూడా కళింగులు ఏదైతే చేసినారో ఆ స్టైల్ ప్రకారం దీన్ని నిర్మించిండ్రు అనమాట. ఇది ఆల్మోస్ట్ సన్ టెంపుల్ అనేది ఒక రథంలాగా ఉంటుంది. దీనికి చక్రాలు అంటే దీన్ని కొన్ని ఏనుగులు మోస్తున్నట్టు, అంటే ఏనుగులు దీన్ని లాగుతున్నట్టు ఇది ఆల్మోస్ట్ ఒక రథం లాగా ఉంటుంది అనమాట. దీని స్ట్రక్చర్ అంతా అట్లా ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ అంటే దీని అంటే ఏదైతే ఆర్కిటెక్ట్ శిల్పాలు దీన్ని చెక్కినారో చాలా సూపర్గా చెక్కినారు.
చేస్తున్నారు. అండ్ ఈ కొంచెం ఈ టెంపుల్ కూడా డ్యామేజ్ అయింది, బట్ ఈవెన్ దో దీన్ని కొంచెం రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంది లోపల ఇంకొక చిన్న విగ్రహం ఉంటుందన్నమాట, అది మేము చూపించలేకపోయినాము, బట్ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా అంటే జస్ట్ మీరు ఒకసారి అంటే మనం హిస్టరీలో ఉన్నది కాబట్టి హిస్టరీ తెలుసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దర్శించాలి. చూస్తే మాత్రం చాలా దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది. సో ఇక్కడ మేము ఇది ఆల్మోస్ట్ సన్ టెంపుల్కి వచ్చి మరి మేమంతా కూడా అంటే మీకు చూపించాలని ఆశతో మ్యాక్సిమం కవర్ చేసినాము. అక్కడ నుండి ఇక కంప్లీట్ చేసుకొని ఒక 1 కిలోమీటర్లో బీచ్ ఉంటుంది అనమాట. సన్ టెంపుల్ అయిపోయిన తర్వాత బీచ్కి వచ్చినాము. యాక్చువల్ మేము చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాము, ఎందుకంటే నేపాల్లో చాలా ఎక్స్ప్లోర్ చేసి ఒక 15 days ఉండి ఎవరు చూపించాలనుకున్నాం, బట్ అది జరగలేదు ఫస్ట్ ట్రిప్. ఈవెన్ దో సరే నెక్స్ట్ ట్రిప్ మేము మంచిగా ప్లాన్ చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడ కొంచెంసేపు మేము అంటే జస్ట్ ఒక 1/2 hour ఇక్కడ మేము స్పెండ్ చేసాము. బాగుంది, ఎందుకంటే ఈవినింగ్ టైము, మరి ఎక్కువ రష్ ఏం లేదు, బీచ్ దగ్గర చాలా కూల్గా ఉంది. జస్ట్ మేము కొంచెం అక్కడ ఉండి జస్ట్ కొబ్బరి బొండాలు తాగి కొంచెం ఎంజాయ్ చేసినాము. సో బికాజ్ ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేసినాము. ఎనీవే మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసినారు, అండ్ అక్కడ ఉన్న డిసప్పాయింట్మెంట్ అంతా పోయింది, ఎందుకంటే జస్ట్ 1 dayలో ఒక 40 మంది సబ్స్క్రైబర్లు అయ్యిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా కూడా మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, చాలా చూపిస్తాము. మేము ఎవరు చూపించాలనుకుంటున్నాం, చాలా చూపిస్తాం. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబర్స్, లైక్ అస్.